హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా పిన్ని వాళ్ళదైతే 18th రోజు యానివర్సరీ ఉండే. కాకపోతే ఆ రోజు మా అమ్మ వాళ్ళు ఇట్లా ఎవరు రావట్లేదు అని చెప్పేసి మా పిన్ని వాళ్ళు నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేసుకున్నారు. అందరు వస్తారు కదా అని చెప్పేసి ఈ 18th అయితే 19th ఇట్లా వెనస్డే రోజు అయితే మళ్ళీ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే సిల్వర్ జూబ్లీ ఇప్పుడు మా పిన్ని వాళ్ళది అయితే 25th యానివర్సరీ కదా. సో 25th యానివర్సరీ సిల్వర్ జూబ్లీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరు వచ్చారు, మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం, మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఇట్లా టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరు వచ్చారు. హాయ్ చెప్తున్నారు చూడండి మా పిన్ని, మా పెద్దమ్మలు అందరూ. మా పిన్ని వాళ్ళు అయితే ఇక స్టిల్స్ దిగుతున్నారు. ఫోటోగ్రాఫర్ అయితే ఫొటోస్ ఇస్తున్నాడు. మా ఇంకో అక్క ఇక అన్నయ్య ఇట్లా వాళ్ళందరూ హాయ్ అయితే చెప్తున్నారు. యూట్యూబ్ అని చెప్పేసి నన్ను అయితే ఒకటే కామెంట్స్ చేయడం. ఇక ఫోటోగ్రాఫర్ అయితే మా పిన్ని వాళ్ళని స్టిల్స్ పెట్టండి అటు ఇటు అని చెప్పేసి చెప్తే వాళ్ళు స్టిల్స్ పెడుతున్నారు. ఇక్కడ చెల్లె తమ్ముళ్ళు వాళ్ళందరిది అయితే పిక్స్ అయితే తీసాను నేను. బయట ఆడుకుంటున్నారు. ఇక వీళ్ళైతే స్టిల్స్ దిగుతున్నారు. మా పిన్ని అయితే మా బాబాయ్ కంటే హైట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఇట్లా మా బావ వాళ్ళందరూ ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నారు. మా నాన్నకి ఇట్లా వేరే రూమ్ లో కూర్చొని. ఇక మా పిన్ని వాళ్ళు అయితే ఇక్కడ కేక్ అయితే ముందు పెట్టేశాము. మా చెల్లె మా పిన్ని కూతురు, మా తమ్ముడు, మా పిన్నికి అయితే 2 కొడుకులు. మా పెద్ద తమ్ముడు అయితే US లో ఉంటాడు ఇప్పుడు ప్రజెంట్. నాన్న US కి వెళ్ళాడు. మా చిన్న తమ్ముడు అయితే ఇక్కడే ఉన్నాడు, బన్నీ. తనే మా పిన్నికి 2 బాబులే. చూడండి మా పిన్ని అయితే చాలా హైట్ తక్కువ ఉంటుంది. సేమ్ ఇక నేను కూడా మా పిన్ని లెక్కనే హైట్ తక్కువనే వచ్చిన అనుకోండి. సేమ్ నేను అలానే ఉంటాయి. ఇక మా అమ్మ వాళ్ళు ఇట్లా అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ స్టిల్స్. ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఇట్లా లేడీస్ బ్యాచ్ అందరు వచ్చేసి అయితే ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ మా బన్నీ కూడా యాడ్ అయ్యాడు. అందులో మా మమ్మీ, మా పెద్దమ్మ, మా సుజక్క, చిట్టక్క, స్వప్నక్క, రమక్క, ఉమక్క ఆల్మోస్ట్ అందరు అయితే వచ్చారు. ఇక ఇక్కడైతే అందరికి కూల్ డ్రింక్స్ అయితే ఇస్తున్నారు. కూల్ డ్రింక్స్ తాకుంటా అందరూ నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేస్తున్నారు. మా బిడ్డు దాగబట్టే నాకు ఏదంతా పంపించాలని కేక్ అయితే కట్ చేయడానికి పెట్టాము. మా అమ్మనైతే మంగళహారతి అయితే తీసుకొని వచ్చింది, అక్కడ పెట్టింది. ఇక మా పిన్ని బాబాయ్ వాళ్ళ అయితే ఫస్ట్ మా అమ్మమ్మ వచ్చి అయితే వాళ్ళకి బొట్టు పెట్టి ఇట్లా బట్టలు పెట్టిన తర్వాత ఫస్ట్ మా మమ్మీ డాడీ అయితే ఇద్దరు వెళ్ళారు. వాళ్ళిద్దరు వెళ్ళి అయితే వాళ్ళు మా పిన్ని వాళ్ళకి బాబాయ్కి అయితే బొట్టు పెట్టారు. బొట్టు పెట్టిన తర్వాత మా అబ్బబ్బ వెళ్ళింది. మా అబ్బబ్బ వెళ్ళి వాళ్ళకి బట్టలు అయితే పెట్టింది. తర్వాత మా బాబాయ్ వాళ్ళ సిస్టర్ ఉండి బాబా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా బొట్టు పెట్టారు. ఇక మా అమ్మ వాళ్ళు కూడా బొట్టు పెట్టి చేతులకి అయితే మా బాబాయ్కి పిన్నికి అయితే దండలు అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి మా మమ్మీ మా డాడీ వాళ్ళు ఇక దండలు అయితే ఇస్తున్నారు. వాళ్ళ దండలు చేయించుకున్న తర్వాత మా అబ్బమ్మ వచ్చింది. మా అబ్బమ్మ వచ్చి అప్పుడు వాళ్ళకి బొట్టు పెట్టేసి బట్టలు పెట్టేసరికి ఇక దేవుడి రూమ్కి వెళ్ళి దండం పెట్టుకోండి అని చెప్పారు. చెప్పడంతోనే మా పిన్ని ఉన్న మా బాబాయ్కి ఇట్లా మా అమ్మ మంగళహారతి పట్టుకొని ముందు అయితే వెళ్తే మా పిన్ని వాళ్ళు అయితే పట్టుకొని వెళ్ళారు. వాళ్ళు కూడా దేవుడికి మొక్కుకొని వచ్చి మళ్ళీ అయితే స్టార్ట్ అయితే చేశారు. ఇక కేక్ కట్ చేసి కేక్ అయితే తినిపిస్తున్నారు. ఇక్కడ మా తమ్ముడు మా బన్నీ కోసం అయితే మా పిన్ని ఒకటే చూడడం. పాప బయటికి వెళ్ళాడు, ఇక టైంకి బయటికి వెళ్ళాడు. తర్వాత వచ్చిండు. వాళ్ళు వచ్చేసరికి కేక్ కట్ చేయించారు అన్నట్టు. ఇక కేక్ కట్ చేసుకుంటే ఇక్కడ అందరిగా విష్ అయితే చేస్తున్నారు. అందరు క్లాప్స్ కొట్టుకుంటుంది. ఫుల్ కామెడీ, అసలు ఫుల్ జోక్స్ అంటే జోక్స్ చేసుకుంటూ కానీ ఫుల్ ఎంజాయ్ చేసాం. చాలా డేస్ తర్వాత అసలు ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర కలవడం అంటే చాలా డేస్ అవుతుంది. నార్మల్ గా అయితే ఎప్పుడు ఎవరో ఒకరు ఇట్లా కలుస్తూనే ఉంటాము. కానీ చాలా డేస్ తర్వాత అందరూ బాబా వాళ్ళ 7 మెంబర్స్ సిస్టర్స్ అందరూ మా సిస్టర్స్, ఒక మా అక్క, మా దివ్యకు ఒక్కతే మిస్ అయింది. ఆల్మోస్ట్ అందరు చిరు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, పిన్ని, బాబాయిలు టోటల్ అందరు వచ్చారు. చూడండి ఇక కేక్ అయితే ఒకరి తర్వాత ఒకరైతే కేక్ అయితే తినిపిస్తున్నారు. ఇంకా కేక్ తినిపించి అందరూ లైన్ గా కేక్ తినిపించిన తర్వాత ఇక బట్టలు ఇక గిఫ్ట్స్ ఇచ్చేటివి ఉంటాయి కదా, అవన్నీ అయితే అందరూ రెడీ చేసుకుంటున్నారు. కానీ పిల్లలు అయితే ఏమల్లరంటే ఫుల్ అల్లరి, అసలు ఫుల్ హెడ్ఏక్. అసలు ఫోటోగ్రాఫర్స్ అయితే ఎట్లా తీస్తారో తెలియదు కానీ నాకు ఆ రోజు వీడియో తీసుకుంటాను అయితే ఫుల్ హెడ్ఏక్ వచ్చింది. ఒకటే అల్లరి, ఇది కావాలి అది కావాలని ఏడవడం. అసలు ఏమన్నా సతాయించిన ఒక్కొక్కరిని అసలు మామూలుగా కాదు. పిల్లలంటే ఇక మామూలు టార్చర్, ఒకరిని భరించడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఒక 4-5 ఒక దగ్గర ఉంటే ఇట్లా కేక్ మీద అయితే ఇట్లా లవ్ షేప్ వచ్చినాయి. అవి తినేటి అనుకొని చాక్లెట్స్ నాకివ్వని ఏడుస్తున్నారు. మా బిడ్డు కూడా తీసుకొని నాకు అని అంటుంది. అది థర్మాకోల్ షీట్స్ తో నార్మల్ గా ఇట్లా
వెల్వెట్ క్లాత్ లాగా వచ్చింది, అది తినేదైతే కాదని మా పిన్నికి చెప్పిన తర్వాత సైలైట్ తీసుకుంది. ఇక్కడ మా పెద్దమ్మ వచ్చి ఫస్ట్ బట్టలు పెడుతుంది మా పిన్నికి. తర్వాత మా అమ్మ ఉన్న మా నాన్న ఇద్దరు వెళ్ళారు. వాళ్ళు నెక్స్ట్ లైట్ గా అందరు బట్టలు అయితే పెడుతున్నారు. ఇక ఇక్కడ మా మమ్మీ ఉన్న మా డాడీ ఇద్దరు వచ్చి అయితే బట్టలు పెడుతున్నారు. మా చెల్లె కూడా వచ్చింది చూడండి. ఇక ఫొటోస్ తీస్తున్నారు. ఇక నేనైతే పక్కన ఉండి అన్ని వీడియోస్ తీసుకున్నాయి. ఇక మా బిడ్డు చూడండి క్లిప్ తో ఆడుతుంది, అది పోతుంది ఇది పోతుంది, మమ్మీ పెట్టు అనుకుంటా అంటే ఇక బిడ్డు రెడీ చేసుకుంటూనే అయింది. ఇక నెక్స్ట్ మా బాబాయ్ వాళ్ళ బావ ఉన్న వాళ్ళ సిస్టర్, ఇక తర్వాత మా అమ్మమ్మ, ఇంకా మా రమక్క ఉన్న మా బాబాయ్, వీళ్ళిద్దరు వచ్చి వీళ్ళు కూడా బట్టలు పెట్టారు. లైట్ ఒకరి తర్వాత ఒకరు అందరు వస్తూనే ఉన్నారు. ఇక మా స్వప్నక్క ఉన్న బాబాయి వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు చెల్లెళ్ళు హాసిని ఉన్న హర్షిత. ఇక ఇద్దరు అల్లరంటే అల్లరి మామూలుగా ఉండదు, కోతులు ఇద్దరు అయితే. ఇక వాళ్ళు మా బాబాయ్కి ఉన్న పిన్నికి గిఫ్ట్స్ అయితే వాళ్ళిద్దరు ఉండు మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చారు. మా పిన్ని వాళ్ళ పెళ్లి కార్డు అంట ఇది. పెళ్లి కార్డు ఇప్పుడు 25 years తర్వాత వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడం అంటే మా పిన్ని వాళ్ళకి అది ఒక మెమోరీ ఎప్పటికీ లైఫ్ టైం ఉంటుంది. ఇక మా చిన్న అందరికంటే లాస్ట్ 7th పిన్ని మా చిన్న పిన్ని అన్నట్టు. మా పిన్నికి ఇద్దరు కొడుకులే. మా పిన్ని వచ్చి ఇక్కడ మా పిన్ని వాళ్ళకైతే బట్టలు పెడుతున్నది చూడండి. ఇక్కడ మా తమ్ముళ్ళు అరే నవ్వురా అంటే నవ్వుతారు. నెక్స్ట్ మా అక్క, మా పెద్దమ్మ కూతురు, మా అక్క బావ కన్నయ్య లక్ష, వీళ్ళు కూడా మా అక్క కొడుకు కూతురు అన్నట్టు. వీళ్ళు గిఫ్ట్ ఇచ్చి ఇక్కడ అయితే ఫొటోస్ దిగుతుంటారు. అది కూడా ఫోటో ఫ్రేమ్ ఇచ్చింది. మా అక్క కూడా ఫోటో ఫ్రేమ్ ఇచ్చింది వాళ్ళకి. మా పిన్ని వాళ్ళకి ఫోటో ఫ్రేమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. వీళ్ళైతే చాలా మంచి మెమోరబుల్ ఉండే గిఫ్ట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మా రోజక్క ఉండు మా బావ అర్జున్ ఒక కొడుకు మా అక్కకి, వీళ్ళు కూడా ఒకటి గిఫ్ట్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అయితే మా మురళి అయితే అన్నిటికీ సిగ్గుపడుకుంటూనే ఉంటాడు ఫొటోస్ దిగడానికి దేనికైనా కూడా. ఇక ఇక్కడ మేము కూడా ఇచ్చేసి మా బిడ్డు అయితే మాతోనే ఉంది. చూడు ఫోటోగ్రాఫర్ ఎంత పిలుస్తుందా స్టిల్స్. ఇక ఫోటోలు అయితే దిగినాం లాస్ట్ కి. ఇక తీసుకొని ఇక నెక్స్ట్ మా థర్డ్ పిన్ని, మా మమ్మీ తర్వాత థర్డ్ పిన్ని. ఇక మా పిన్ని అయితే బట్టలు పెట్టింది. మా పిన్నికి కుక్కర్ కూడా గిఫ్ట్ ఇచ్చింది. ఇక నెక్స్ట్ మా రోజక్క, ఇక నేను ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నా వల్ల అట్లేంటే మా రోజక్క అందరికి ఇక బాయ్ చెప్పండి, ఇక వీడియో ఎండ్ చేస్తున్నా అంటే అందరు బాయ్ బాయ్ అని చెప్తున్నారు. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళని చెప్పమంటే వీళ్ళని ఫోటో తీస్తున్నా అని చెప్పి ఇద్దరు స్టిల్ ఇస్తున్నారు. స్టిల్ కాదు బాయ్ ఎప్పుడు నీకు ఫోటో. ఇక మా రోజక్కడి నేను రోజ్ ఫ్లవర్ తో ఎండ్ చేస్తాను బ్లాక్ అని చెప్పేసి అంటుంది. ఇక్కడ మళ్ళీ ఫొటోస్ అయితే అందరు దిగడానికి లైన్ గా వచ్చారు. ఇక్కడ జోక్స్ స్ప్రేగా అయితే మా చిట్టక్క కొడుతుంది. కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అసలు. నైట్ అయితే నిద్ర కూడా పోలేదు అసలు. ఇక్కడ మా బాబాయిలు మొత్తం మా బాబాయిలు మా డాడీ ఇట్లా వీళ్ళు అయితే ఫోటో దిగుతున్నారు. ఇక లైన్ గా ఒకరి తర్వాత ఒకరు దిగడానికి అయితే వచ్చారు. మా పిన్నీలు మా బాబాయిలు అయితే అందరూ ఒకరి తర్వాత ఒకరు అయితే లైన్ లో ఫొటోస్ అయితే దిగుతున్నారు. మేము కూడా వెళ్ళాము. మేము ముగ్గురం సిస్టర్స్, మా బావలు మా హస్బెండ్ ముగ్గురం మేము కలిసి సిస్టర్స్ మేము కలిసి దిగాం. మా ఫ్యామిలీ మా అమ్మ మా నాన్న మా చెల్లి వీళ్ళు కూడా దిగారు. ఇక నెక్స్ట్ లేడీస్ గ్యాంగ్ వచ్చింది. ఇక వీళ్ళు 7 members సిస్టర్స్. ఇక వీళ్ళే మా పిన్నీలు 7 members. చూడండి అందరూ సేమ్ ఒకేలా ఉంటారు కదా, అసలు గుర్తు పట్టకుంటుంటారు ఒకరు, అందరూ సేమ్ అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇక మేము దిగాము. అసలు ఎంత డాన్సులు చేసామంటే మార్నింగ్ 4:30 అట్లా అయింది. మార్నింగ్ వరకు నాన్ స్టాప్ గా ఒకటే డాన్సులు చేయడం. ఫుడ్ తిన్న తర్వాత ఇక ఒకటే డాన్సులు. అసలు మా ఊరిలో డాన్స్ చేయమంటే ఫుల్ సిగ్గు పడుతున్నాయి. డాన్స్ వీడియోస్ అయితే యాడ్ చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా అంటే చాలా వెరైటీస్ పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.